మీరు ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలా మార్కెట్ చేశారు దీన్ని? యాక్చువల్గా నేను జాబ్ చేసిన తర్వాత 1 or 2 యూనిట్స్తో సరిపెడదాం అనుకున్నాను. నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతే. సో కానీ ఒక్కొక్కసారి మన శత్రువులే మనకి హెల్ప్ చేస్తారన్నట్టు మన రీడింగ్ రూమ్లో చదువుకుంటూ ఇక్కడే ఉండి ఆపోజిట్లో ఒక హౌస్ రెంట్కి తీసుకుని అక్కడ రీడింగ్ రూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ అయితే ఈ రోజు వరకు కూడా మన రీడింగ్ రూమ్ స్టూడెంట్. సో ఈరోజు వీడు ఆలోచించాడు అలాగా, రేపు ఇంకొకటి ఆలోచిస్తాడు. సో నేను ఈ బిజినెస్ని చాలా బాధ్యతగా తీసుకున్నా. నేను ఏదో వచ్చి నార్మల్గా చేసేసి దీని మీద ఏదో డబ్బు సంపాదించాలని రాలేదు. ఒక మంచి నాకు ఒక గోల్ పెట్టుకుని ఇంతమందిని చదివిస్తే ఆటోమేటిక్గా రైట్ వ్యాపారం పెరుగుతుంది, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయనే ఉద్దేశంతో ఒక బాధ్యతగా తీసుకున్నా. అందరూ అలా తీసుకోవాలని లేదు కదా. అంతే కదా, పొల్యూట్ చేస్తే అంతే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1500 ఫీజు పెట్టాను, మీరు 1000 రూపీస్ ఫీజు పెడతారు. 1000 మీకు వర్కౌట్ అవ్వక ఫెసిలిటీస్ తగ్గిస్తారు. అలా ఇంకొకటి 800 ఫీజు పెడతాడు, ఇంకొకటి 500 పెడతాడు. సో ఫెసిలిటీస్ ఉండవు, క్వాలిటీ తగ్గిపోతుంది, ఈ ఐడియా పొల్యూట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ చేయాలి అని పూనుకొని వైజాగ్లోనే గాజువాక అనే ఏరియాలో ఫస్ట్ ఫ్రాంచైజీ 2014లో ఇవ్వడం జరిగింది. ఆ టైంకి ఫ్రాంచైజీ సిస్టమ్ అంతగా మార్కెట్లో లేదు, ఒక 12 years బ్యాక్.